నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ఈ రోజు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ కోణాలపై మాట్లాడడానికి మనతో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, సో ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణలో ఏపీ సీఎం జగన్ వచ్చి కేసీఆర్ని కలవడం జరిగింది సార్. సో ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా? ఇందులో మనం దీన్ని రాజకీయ కోణం అని అనుకునే కంటే ఒక మర్యాదపూర్వకమైన ఒక పరామర్శ కోసం వచ్చిన పర్యటనగా మనం జగన్ గారు రాకని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అప్పట్లోనే ఆసుపత్రిలో తెలంగాణకు సంబంధించిన చాలా మంది ప్రముఖులు వచ్చి ఆయన పరామర్శించడం అది జరిగింది. అయితే పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ యాక్చువల్లీ నిన్ననే ఆ ప్రోగ్రాము కన్ఫర్మ్ చేసుకొని ఇవాళ తెల్లారేసరికి 10-10:30 ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి ఆయన పరామర్శించి ఆయన యోగక్షేమాలు ఆలోచించి దాదాపు గంటన్నర కూర్చొని వెళ్ళారు. సో ఇందులో రాజకీయాలు ఉంటాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అట్ ది సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పక్కపక్కనే ఉన్న రాష్ట్రాలు, మొన్నటిదాకా కలిసి ఉన్న రాష్ట్రాలు 10 ఏళ్ల క్రితం దాకా. సో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయ ప్రముఖులు కలిసినప్పుడు సహజంగానే రాజకీయపరమైన ప్రస్తావనలు వస్తాయి. కేసీఆర్ గారు కూడా బాగా కోరుకుంటున్నారు ఏమి. సో ఈ సందర్భంలో వాళ్ళిద్దరూ తెలంగాణలో తెలంగాణలో ప్రభుత్వం మారింది. మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నారు, ప్రభుత్వం మారింది. సో ఆ ఎన్నికల ఫలితాల గురించి ఆయన కేసీఆర్ గారు తన అభిప్రాయాలు చెప్పి ఉండొచ్చు, తన విశ్లేషణ చెప్పి ఉండొచ్చు. తన పాలనలో లోపాలని ప్రజలు వేటి లోపాలుగా పరిగణించి తీర్పిచ్చారో ఆయన అభిప్రాయం ఆయనకు ఉంటుంది. సో ఒక సాటి ముఖ్యమంత్రితో ఆయన షేర్ చేసుకొని ఉండొచ్చు. అదే సమయంలో మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి. లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాన్ని పాటించాలనుకుంటున్నది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కలిసి వస్తున్నాయి. మరి అక్కడ జగన్ గారు ఆయన వ్యూహాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యము, స్నేహము ఏమండి. అట్లాగే వాళ్ళిద్దరూ లైక్ మైండెడ్ పర్సన్స్ కాబట్టి, భావ సారూప్యత ఉన్న ముఖ్యమంత్రులు కాబట్టి ఒకళ్ళ వ్యూహాలు, ఒకళ్ళ ఆలోచనలు ఇంకొకళ్ళు పంచుకొని ఉండొచ్చు. ఏవి అట్ ది సేమ్ టైము ఇప్పుడు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా ఉంటుంది. ఎలక్షన్స్ లో ఇప్పుడు మన కర్ణాటక ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ క్యాడర్ వెళ్ళి అక్కడ పనిచేసింది. అట్లాగే బీజేపీ వాళ్ళ కోసం ఇక్కడ నుంచి బీజేపీ క్యాడర్ వెళ్ళి పనిచేసింది. ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో వివిధ సందర్భాల్లో వివిధ పార్టీల మధ్య అటువంటి భావబంధాలు కొన్ని ఉంటాయి. దాన్ని మనం వాటిని ఏమి వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏమండి, ఒకళ్ళ ఆలోచన ఇంకొకళ్ళు పంచుకొని నైతిక పరమైన మద్దతు ఆశించడంలో జగన్ గారు అయినా కేసీఆర్ సీనియర్ నైతికపరమైన మద్దతు ఆశించవచ్చు. ఆయన సలహాలు అడగచ్చు, ఆయన అభిప్రాయాలు, ఆయన మనోగతం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అందులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారేమో మొదట్లో సానుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత బీజేపీతో ఆయన రాజకీయ యుద్ధం చేయాల్సి వస్తుంది రాష్ట్ర సమస్యల మీద. జగన్ గారు ఈ 5 ఏళ్ల నుంచి 4.5 ఏళ్ల నుంచి కేంద్రంతో సయోధ్యతోనే మొత్తం మీద లాగిస్తూ వచ్చారు. సో ఈ రెండు వైరుధ్యాల మధ్య ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో కేంద్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండొచ్చు, పాజిబిలిటీస్, సాధ్యాసాధ్యాలు ఏముండొచ్చు అని కూడా వాళ్ళిద్దరూ ఇష్టాగోష్ఠిగా, అదేదో ఒక అకాడమిక్ కార్యక్రమంలా కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉండొచ్చు. అంతకు మించి మనం దాని నుంచి వేరే ఇతరత్ర కూపీలేమి లాగే అవకాశం లేదు, అటువంటి వాతావరణం కూడా లేదు. సో ఇంకోటి సార్, తెలంగాణలోనే ఈరోజు ఏఐసిసి సంబంధించిన మీటింగ్ కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో 17కి 15 సీట్లు ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తారు సార్. సో ఈ రోజు మీటింగ్ లో ఏం జరుగుతుంది సార్? యాక్చువల్లీ ఇవాళ కాంగ్రెస్ సిడబ్ల్యూసి మీటింగ్ ప్లస్ విస్తృత స్థాయి మీటింగ్ అది. ఇప్పుడు రేపు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఢిల్లీలో జాతీయ పార్టీ స్థాయిలో కాంగ్రెస్ లోక్సభ ఎలక్షన్ల మీదనే విస్తృతమైన కసరత్తు తీవ్రంగా చేస్తున్నది. అందులో భాగంగా ఈ ఎన్నికల్లో లోక్సభ ఎలక్షన్లకు వ్యూహాలు ఏంటి, ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇది కామన్ గా జరిపే వ్యవహారం. దానితో పాటు రెండో అంశం ఏంటంటే ఈ రాహుల్ న్యాయయాత్రని ఈ నెలలో 14 నుంచి మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఆయా రాష్ట్రాలని తాగుతున్న యాత్రలో, ఆ దారిలో ఆయా రాష్ట్రాల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఏమంటే అక్కడ వ్యూహాలు ఏంటి, అక్కడ
సమస్యలు ఏంటి, ఆ ఫీడ్బ్యాక్ ఏంటి, అవన్నీ తీసుకొని రాహుల్ గాంధీకి ముందుగా ఇవ్వటం ద్వారా ఆయన ఆ రాష్ట్రాలను టచ్ చేసినప్పుడు అక్కడ ప్రజలతో మమేకమయ్యి ఆ అంశాలు ప్రస్తావిస్తూ ఉండటానికి ఇది ఒక న్యాయ యాత్ర మీద ఒక వ్యూహ రచన. ఏమండి, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆ న్యాయ యాత్రను ఇంకా మరింత విస్తృతంగా ఎట్లా చేయొచ్చు, ఒక బ్రాడ్ బేస్డ్ కార్యక్రమం లాగా దాన్ని ఎట్లా చేయొచ్చు అని సలహాలు అడిగారు. అట్ ది సేమ్ టైం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భిన్నంగా ఉంటుంది కాబట్టి రాజకీయ వాతావరణం అక్కడ అట్ ది సేమ్ టైం ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ మోరార్లెస్ ఒక నాయకత్వ స్థానంలో, కొన్ని రాష్ట్రాల్లో కాకపోయినా కొన్ని రాష్ట్రాల్లో నాయకత్వ స్థానంలో ఉంది. సో అక్కడ ఆ మిత్రపక్షాలతో వ్యవహరించాల్సిన పరిస్థితి, అట్లాగే ఎన్నెన్ని సీట్లు మనం అక్కడ పోటీ చేయొచ్చు, ఇటువంటివన్నీ కూడా విస్తృతంగా చర్చించడం కోసం ఇవాళ కీలక సమావేశం. సరే, ఇక్కడి నుంచి సిడబ్ల్యూసి పిసిసి ప్రెసిడెంట్ గా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి ఆయన సమావేశానికి వెళ్ళారు. తెలంగాణకి సంబంధించి ఈ మొన్ననే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగినప్పుడు 15 సీట్లు లేదా కనీసం 12 సీట్లు మస్ట్ గా టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి అనేది ఒక దీనిగా పెట్టుకున్నారు. సో ఇదే రాష్ట్రంలో ఉన్న వాతావరణము, మొన్నటి ఎన్నికల్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్ బలంగా ఓడిపోయిన సీట్లలో ఎన్నో స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి బ్రీఫింగ్ తీసుకొని ఆయన చెప్పి దాన్ని బట్టి వీళ్ళు వ్యూహరచన చేయొచ్చు తెలంగాణలో. ఎందుకంటే అవతల బీజేపీ కూడా జాతీయ పార్టీగా నిన్న మొన్న వాళ్ళు కూడా దీని మీద చర్చలు మొదలు పెట్టారు. ముఖ్యంగా మోడీ గారు ఏంటంటే దక్షిణాది నుంచి మొత్తం దక్షిణాదిలో 129 స్థానాలు ఉన్నాయి. ఆ 129 స్థానాలకి కనీసం ఒక 50 స్థానాలు సాధించాలి అనేది వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మొన్నటి కిందటిసారి 29 స్థానాలే వచ్చినాయి. ఆ 29 స్థానాల్లో కర్ణాటకే మొత్తం 25 కర్ణాటక వచ్చినాయి. ఈ తెలంగాణలో 4, 25, 4, 29 సరిపోయింది. ఈసారి అట్లా కాకుండా తమిళనాడు, కేరళ ప్లస్ ఏపీ ఈ అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి 50 స్థానాలు అని చెప్పి మోడీ గారు డిసైడ్ చేశారు ఒక టార్గెట్. సో అట్లాగే కాంగ్రెస్ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని, ముఖ్యంగా దక్షిణాదికి వాళ్ళకి టార్గెట్లు పెట్టుకుంటారు, అట్లాగే స్పెసిఫిక్ గా ఏ స్టేట్ కి ఆ స్టేట్. నిన్న కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళే డిసైడ్ చేసి ఇన్ని స్థానాలు అని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని బట్టి ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక నేషనల్ పార్టీగా కాంగ్రెస్ లోక్సభ వ్యూహ రచనలో తలమునకలై ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా అట్లాగే మీటింగ్ జరిగినా దాన్ని మనం అట్లా చూడాలి. సో చూసారు కదా, ఇది ఈ రోజు ఎడిటోరియల్ టైం. సో రేపు మరొక టాపిక్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.